టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఇవాళ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా తిరుమలలో జరుగుతున్న మఠాల దోపిడీలను అరికట్టాలని చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. భక్తులకు సేవ చేయాల్సిన ముఠాలు నిలువు దోపిడీ చేస్తున్న తీరును చైర్మన్ వివరించారు. వాస్తవాలను పరిశీలించి ముఠాల అక్రమాలను అరికడతామని చైర్మన్ హామీ ఇచ్చినట్లు కిరణ్ రాయల్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. 6 నెలల తర్వాత ఎప్పుడు కూడా జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గారితో మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతులు వెళ్ళిపోయి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకున్నారు, కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి, బాబాజీలకి మఠాలు ఇస్తే దాని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయి భక్తుల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టాల మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది, అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో, పెళ్లిళ్ల పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ని మఠాలు ఉన్నాయి ఆ విధంగా? తిరుమలలో దాదాపు 60% మఠాలు మొత్తం కూడా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా విచ్చలవిడికి దోచుకున్నారు, భక్తుల్ని విపరీతంగా మోసం చేశారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి గతంలో కూడా ఆధారాలు మీకు అందరూ కూడా ఇచ్చాను. అలాగే చైర్మన్ గారు కూడా ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా చైర్మన్ గారు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను.